హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుందాం. అక్కడికి వెళ్ళు అనాలంటే ఇంగ్లీష్లో గో దేర్ అనాలి. అక్కడికి వెళ్ళు, గో దేర్, గో దేర్. నాకు ఇవ్వు అనాలంటే ఇంగ్లీష్లో గివ్ మీ అనాలి. నాకు ఇవ్వు, గివ్ మీ, గివ్ మీ. అతనికి ఇవ్వు అనాలంటే ఇంగ్లీష్లో గివ్ హిమ్ అనాలి. అతనికి ఇవ్వు, గివ్ హిమ్, గివ్ హిమ్. ఏదైనా మాట్లాడు అనాలంటే ఇంగ్లీష్లో స్పీక్ సంథింగ్ అనాలి. ఏదైనా మాట్లాడు, స్పీక్ సంథింగ్, స్పీక్ సంథింగ్. ఏమీ అనుకోకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ మైండ్ అనాలి. ఏమీ అనుకోకు, డోంట్ మైండ్, డోంట్ మైండ్. అది ఇక్కడికి తీసుకురా అనాలంటే ఇంగ్లీష్లో బ్రింగ్ దట్ హియర్ అనాలి. అది ఇక్కడికి తీసుకురా, బ్రింగ్ దట్ హియర్, బ్రింగ్ దట్ హియర్. ఇది నిజం అనాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ ట్రూ అనాలి. ఇది నిజం, ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. ఇది నిజమా అనాలంటే ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ట్రూ అనాలి. ఇది నిజమా, ఈజ్ ఇట్ ట్రూ, ఈజ్ ఇట్ ట్రూ. ఇది చాలా ముఖ్యమైనది అనాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనాలి. ఇది చాలా ముఖ్యమైనది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ధైర్యంగా ఉండు అనాలంటే ఇంగ్లీష్లో బీ బ్రేవ్ అనాలి. ధైర్యంగా ఉండు, బీ బ్రేవ్, బీ బ్రేవ్. ఆమెను అడుగు అనాలంటే ఇంగ్లీష్లో ఆస్క్ హర్ అనాలి. ఆమెను అడుగు, ఆస్క్ హర్, ఆస్క్ హర్. అతన్ని అడుగు అనాలంటే ఇంగ్లీష్లో ఆస్క్ హిమ్ అనాలి. అతన్ని అడుగు, ఆస్క్ హిమ్, ఆస్క్ హిమ్. ఇక్కడ వేచి ఉండు అనాలంటే ఇంగ్లీష్లో వెయిట్ హియర్ అనాలి. ఇక్కడ వేచి ఉండు, వెయిట్ హియర్, వెయిట్ హియర్. అది క్రొత్తది అనాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ న్యూ అనాలి. అది క్రొత్తది, ఇట్స్ న్యూ, ఇట్స్ న్యూ. నాతో మాట్లాడు అనాలంటే ఇంగ్లీష్లో టాక్ టు మీ అనాలి. నాతో మాట్లాడు, టాక్ టు మీ, టాక్ టు మీ. నాకు ఇది కావాలి అనాలంటే ఇంగ్లీష్లో ఐ వాంట్ దిస్ అనాలి. నాకు ఇది కావాలి, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్.